ఆదాని సంస్థలపై వెంటనే పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాలానగర్లోని ఎస్బీఐ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్య అని, దీనికి బాధ్యత వహిస్తూ వెంటనే ఆర్థిక మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ఆదాని మోసాల మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పిలుపునిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల వద్ద నిరసన తెలియజేయమని, ఈ రెండు ప్రభుత్వ సంస్థలు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ అంకురార్పణ చేసి ఒక గింజలాగా పోల్చిన సంస్థలు ఈరోజు విత్తే పెద్ద వటవృక్షమై కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని 40 కోట్ల మంది ప్రజలు ఎస్బీఐలో ఖాతాదారులు, ఎల్ఐసిలో ఈ ఎల్ఐసి లక్షల కోట్లు, ఇవన్నీ కూడా ప్రజాధనం, ఇవన్నీ కూడా కేవలం ఆదాని ఒక అవినీతికి బలై ప్రధాని మోడీ ఒక అండతో ఆదాని చేసిన అవినీతికి గత 10 రోజుల్లో 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది ప్రజాధనం. ఈ డబ్బులు ఎవరి? ప్రజలే. మోసపోయింది ఎవరు? ప్రజలు. నష్టపోయింది ఎవరు? ప్రజలు. డబ్బులు ఎవరి? ప్రజలే. కానీ ఎవరు తప్పు చేశారు? మోడీ, ఆదాని. వీళ్ళిద్దరు తప్పు వల్ల ఇదైంది. ఒకటే మిత్రులారా, ఏదైనా వ్యాపారం చేస్తే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో ప్రపంచ కుబేరుడు అయిపోయా. ఈరోజు 20వ స్థానంలోకి వచ్చా. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన పునాదుల మీద, ఆర్థిక పునాదుల మీద భారతదేశాన్ని నిలబెట్టింది. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముకుంటూ ఒక పక్క రైల్వేలు, ఒక పక్క ఎల్ఐసి, ఒక పక్క ఎస్బీఐ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ వాళ్ళ మిత్రులకి దగ్గరోళ్ళకి అంబానీ, ఆదాని తప్ప ఈరోజు ప్రపంచంలో దేశంలో ఎవరు లేకుండా చేశారు మోడీ గారు. మేము ఒకటే డిమాండ్ చేసినాం, మోడీ గారు మీరు వెంటనే ఆదాని మీద సభా సంఘాన్ని పార్లమెంటరీ కమిటీని వేయండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రజల సొమ్ము, ప్రజల హక్కు, మా కష్టార్జితం ఈరోజు ఎస్బీఐ, మా కష్టార్జితం ఎల్ఐసి, మేము దాచిపెట్టిన డబ్బులు, మా డబ్బులు నువ్వెవరు వేయడానికి లక్షల కోట్లు, 90 లక్షల కోట్లు ఎవరిచ్చారండి? ఇన్ని డబ్బులు 10 లక్షల కోట్లు నాశనం అయిపోయినాయి ఈ 10 రోజులు. ఎవరి డబ్బు అండి? ప్రభుత్వ డబ్బు. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం. మీకు గతంలో గుర్తుండి నిన్న మన ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు, మనకు ఆటోమేటిక్గా షేర్లు డౌన్ అయ్యి మాకే సంబంధం అని. గతంలో రిలయన్స్, గతంలో మీకు గుర్తేనో హర్షద్ మీద కుంభకోణం జరిగినప్పుడు ఆ రోజు ఆర్థిక మంత్రి రాజీనామా చేశాడు. ఈరోజు కూడా ఆర్థిక మంత్రి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, పార్లమెంటరీ కమిటీ వేయాలి, నిజార్థ కమిటీ వేయాలి, ఆదాని మోసాల మీద తీయాలి, భవిష్యత్తులో ప్రభుత్వ రంగాలు కానీ ప్రభుత్వం కట్టాలి, దీనికి ఆర్థిక మంత్రి బాధ్యత వహించాలి, ప్రధాని మోడీ బాధ్యత వహించాలి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెంటనే పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆదానిపై వెంటనే సభా సంఘాన్ని నియమించాలి, ఆదాని మోసాలని ఆదానిపై సభా సంఘాన్ని వెంటనే యూనిట్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీకి హటావ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్